హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో ఇవాళ సన్ రైజ్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఉంది. సో నేను వీడియో చేసే టైంకి అయితే ఎస్ఆర్హెచ్ 9th ప్లేస్లో, ముంబై ఇండియన్స్ 7th ప్లేస్లో ఉన్నాయి. 6 మ్యాచెస్లో 2 గెలిచాయి. సో వీడియో చేసే టైంకి 4th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ 6 మ్యాచెస్లో 4 గెలిచింది. అంటే వీళ్ళకంటే సేమ్ మ్యాచ్లు ఆడినా 2 మ్యాచ్లు ఎక్కువ గెలిచింది. సో ఇది చాలా బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకంటే బెటర్గా ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తేనే ఛాన్స్ ఉంటుంది ఎస్ఆర్హెచ్కైనా ముంబై ఇండియన్స్కైనా. అది కూడా పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ ఆడబోయే 8 మ్యాచ్లు, వీళ్ళు కూడా నెక్స్ట్ ఆడబోయేది 8 మ్యాచ్లే. వాళ్ళకంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ గెలవాలి. సో ఈక్వేషన్ అయితే మారిపోయిందని చెప్పొచ్చు. దీనికి టీంలో చేంజెస్ అయితే జరుగుతాయి. సో ఇలా పిచ్ కూడా చాలా సూపర్ బ్యాటింగ్ వికెట్ అని అంటున్నారు. సో వీడియో చూసే ముందు ఇవాళ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడతారు, అదే బిగ్ హిట్టింగ్ చేస్తారని నమ్మే వాళ్ళంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ టీంలో ఎనీ చేంజెస్ మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి మాత్రమే ఇదైతే మనం డిస్కషన్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇవాళ ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ మధ్య చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7 మ్యాచెస్లో 3 గెలిచి కాస్త పైకి వెళ్ళాలంటే ఇది యూజ్ అవుతుంది. ప్లే ఆఫ్కు ఏమాత్రం ఆశలు సజీవంగా ఉండాలన్నా ఇది అత్యంత కీలకం. ఇంకున్న 8 మ్యాచెస్లో 6 అయితే గెలవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఇంకో మ్యాచ్ ఓడిపోతే చాలా అవకాశాలు అయితే దెబ్బతింటాయి. ఈలోపు చూసినప్పుడు ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ వికెట్ అయితేనే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్ ఉన్నారు, బీభత్సమైన బ్యాట్స్మెన్ ఉన్నారు. అండ్ అందులో కూడా ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అయినా అభిషేక్ శర్మ అయినా. సో వీళ్ళిద్దరే మెయిన్ బలం అని చెప్పొచ్చు. వీళ్ళు ఆడితేనే బ్యాటింగ్, లేకపోతే కొంచెం కష్టం. కింది బ్యాట్స్మెన్ ఆడి గెలిపించిన మ్యాచెస్ ఈ సీజన్లో అయితే లేవు. పోయిన సీజన్లో కూడా చాలా తక్కువే. హెన్రిచ్ క్లాసెన్ అయినా, నితీష్ కుమార్ రెడ్డి అయినా కాస్త అంతో ఇంతో ఆడేవాళ్ళు. సో ఇప్పుడైతే ఈ బ్యాటింగ్ వికెట్ మీద డెఫినెట్గా ఓపెనర్స్ అట్లీస్ట్ పవర్ ప్లే వరకున్నా కూడా టీం అయితే ఒక మంచి స్కోర్ వస్తుంది. డేల్ స్టేన్ మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఫాస్ట్ బౌలర్, ఇది 300 వికెట్, 300 ఈసారి ఎస్ఆర్హెచ్ కొడుతుంది అని అన్నాడు. అంటే దీన్ని బట్టి ఒక హై ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. అండ్ టీంలో కూడా ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆడన్ జంపర్ ప్లేస్లో స్మరణ్ రవిచంద్రన్ వచ్చాడు, ఒక మంచి బ్యాట్స్మెన్. కానీ వచ్చి రావడంతోనే టీంలో ప్లేస్ ఇస్తారా అనేది అయితే డౌటే. కాకపోతే ఎవరో ఒక మంచి బ్యాట్స్మెన్కి అయితే ప్లేస్ ఇచ్చే ఛాన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఓపెనర్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు ఉంటారు. సో ఇదైతే ఫిక్స్ ఎలాగూ. అండ్ నెంబర్ 3లో ఇషాన్ కిషన్ వస్తాడా రాడా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇంతకుముందు మ్యాచ్లో అప్పుడు స్కోర్ టార్గెట్ తక్కువనే కొట్టాలి కాబట్టి త్వరగా కంప్లీట్ చేయడానికి. అండ్ ఇషాన్ కిషన్ అంత పెద్ద కాన్ఫిడెన్స్లో లేడు కాబట్టి హెన్రిచ్ క్లాసెన్ అయితే వచ్చాడు అండ్ దాన్ని ఫినిష్ చేశాడు. ఇక నుంచి కూడా ఇక్కడ ఇషాన్ కిషన్ కాకుండా ఎవరైనా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వస్తే బాగుంటుంది. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ అయ్యేసరికి హాయిగా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని అవుట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ హెన్రిచ్ క్లాసెన్ కాకుండా అభినవ్ మనోహర్ అయినా కూడా బెస్టే. ఇక్కడ మనైతే స్మరణ్ రవిచంద్రన్ ఒక మంచి బ్యాట్స్మెన్. నిజం చెప్పాలంటే మెగా యాక్షన్ టైంకి ఇతని పర్ఫార్మెన్స్లు బయటపడలేదు. మెగా యాక్షన్ అయిన తర్వాత ఒక బీభత్సమైనటువంటి ఇన్నింగ్స్లో ఆడాడు. రంజీ ట్రోఫీలో ఇతన్ని సబ్స్టిట్యూట్ చేసేందుకు కూడా చాలా టీమ్స్ పోటీ పడ్డాయి. ఆర్సీబీ వాళ్ళ ప్లేయర్ ఒకరు గాయపడ్డారని సమాచారంతో ఇతన్ని క్యాంపు కూడా పిలిపించారు. ఒక వారం రోజులు వాళ్ళతో ప్రాక్టీస్ కూడా చేశాడు. కానీ అక్కడ వాళ్ళ ప్లేయర్ సెట్ కావడంతో రిటర్న్ వచ్చేసాడు. సో మొత్తానికైతే స్మరణ్ రవిచంద్రన్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. కానీ మ్యాచ్లో మాత్రం ఇతనికి ఛాన్స్ ఇవ్వరు. ఇతడు లెఫ్ట్ హ్యాండరే. సో ఇక్కడ మనకైతే అభినవ్ మనోహర్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. నెంబర్ 3లో అభినవ్ మనోహర్ని పంపిస్తే ఇతడు కొంచెం స్ట్రైక్ రొటేట్ చేసే టైప్ బ్యాట్స్మెన్. ఇతడు లీగ్స్, రంజీ ట్రోఫీలో కూడా స్ట్రైక్ రొటేట్ చేయగలడు, హిట్టింగ్ చేయగలడు. సో ఇతన్ని నెంబర్ 3లో పంపిస్తే ఒక రైట్ లెఫ్ట్ హ్యాండర్ కాంబినేషన్ అయితే పక్కగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకిద్దరు రైట్ హ్యాండర్స్ నితీష్ కుమార్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఉంటాడు. సో ఈ విధంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసుకుంటూ వెళ్ళి సో 8 నెంబర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంటుంది. ఒకవేళ అభినవ్ మనోహర్ని తీసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా మనం జీషాన్ అన్సార్ని తీసుకోవచ్చు ఇంపాక్ట్ ప్లేయర్గా. అలా బాగుంటుంది. మన ఒపీనియన్స్ ఇవన్నీ అలా బాగుంటుంది. అండ్ ఒక విషయం చూసినట్లయితే మహమ్మద్ షమి ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి పెద్ద క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కన్సిస్టెంట్గా అతను రన్స్ ఇస్తున్నాడు. మెయిన్గా బ్యాటింగ్ వికెట్ అయితే ఇంకా అతను బౌలింగ్ చూడలేకపోతున్నాం. ఆల్మోస్ట్ సిమర్జీత్ సింగ్ని బాధేస్తున్నారు. సో మహమ్మద్ షమికి ఇప్పుడు తీసేస్తారా అనేది ఒక డౌట్. ఎందుకంటే అతనికి ఒక పెద్ద నేమ్ ఉంది, ఒక మంచి బౌలర్ అని చెప్పి అండ్ ఒక టాప్ ధర పెట్టి అతన్ని కొన్నారు. సో ఎలాగైనా అతను ఆడిపించాలని ఆడిపిస్తున్నారు. కానీ అతను ప్రతిసారి టీంకి అయితే నెగిటివ్గా అవుతున్నాడు. అక్కడేమో ఒక మంచి స్పిన్నర్ రాహుల్ చహార్ని కూర్చుండబెట్టారు. 3.5 కోట్లు పెట్టుకున్న బౌలర్ జిషాన్ అన్సార్ని లక్షల్లో కొన్నారు. కానీ ఇతను ఆడిస్తున్నారు. సో మొత్తానికి రాహుల్ చహార్కి అయితే ఒక
ఛాన్స్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే ముంబై ఇండియన్స్ టీంలో రోహిత్ శర్మ, రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నామందీర్, విల్ జాక్స్ లాంటి అందరు రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో వీళ్ళకు లెగ్ స్పిన్నర్స్ ఇద్దరున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు లెగ్ స్పిన్నర్ అంటే లెగ్ అండ్ ఆఫ్ గూగులీ అన్నీ వేస్తున్నారు కాబట్టి ఒకటే స్పిన్నర్ అని లేదు కాబట్టి ఇప్పుడు ముంబై ఇండియన్స్లో ఉన్న బ్యాటింగ్ లైనప్కు ఇద్దరు స్పిన్నర్లు ఉంటే పోయేదేం లేదని నాకైతే ప్రజెంట్గా అనిపిస్తుంది. వాళ్ళు కూడా కరణ్ శర్మను ఆడిస్తున్నారు అండ్ బూమ్రా, బోల్ట్ లాంటి మంచి మంచి డేంజరస్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. సో మొత్తానికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకవేళ ముంబై ఇండియన్స్ని ఖచ్చితంగా కట్టడి చేయాలంటే మాత్రం ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ కూడా ఒక మంచి ఫామ్లోకి వచ్చాడు. హర్షల్ పటేల్ లాంటి బౌలర్కి ఏంటంటే పిచ్చుతోని సంబంధం ఉండదు, ఒక భారీ టార్గెట్ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ 200 దాకా ఎస్ఆర్హెచ్ కొట్టగలిగినట్లయితే 220 వరకు అప్పుడు హర్షల్ పటేల్ తన బౌలింగ్తోని, తన పేస్ వేరియేషన్స్తోని ప్రత్యర్థి తొందరతోనే అవుట్ చేస్తాడు. ప్రత్యర్థి తను కొట్టడానికి ట్రై చేస్తారు, ఇతడి స్లో బాల్ని వాళ్ళు రీడ్ చేయలేరు. ఆ విధంగా అయితే ఇతడు అవుట్ చేస్తాడు. ఆల్మోస్ట్ ఇతను కూడా టేబుల్లో మంచి పైకి వచ్చాడు వికెట్ తీసుకునే కాలంలో. అండ్ ఇతనికి ఎంత టార్గెట్ ఉంటే అంత కొట్టడానికి ట్రై చేసి ఇతడు బౌలింగ్లో అయితే అవుట్ కావడం జరుగుతుంది. అండ్ పర్పుల్ క్యాప్ కాంపిటీషన్లో కూడా వెళ్ళిపోవచ్చు త్వరలోనే. సో ఇలానే ఉంటే దానికి కూడా మనకి ఎస్ఆర్హెచ్ అనేది ఒక బిగ్ స్కోర్ కొట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే 300 వికెట్ అండ్ ఇషాన్ మలింగ అద్భుతంగా రాణించడంతో ఒక ఫెంటాస్టిక్ అవకాశం వచ్చింది. ఏంటంటే ఇషాన్ మలింగతో బౌలింగ్ ఓపెన్ చేయించవచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే అతడు యార్కర్ వేస్తున్నాడు, బౌన్సర్ వేస్తున్నాడు, అన్ని రకాల బాల్స్ వేస్తున్నాడు. సో ఇలాంటి రిథమ్ మూమెంట్ ఉన్న టైంలోనే బౌలర్స్కి మంచి మంచి ఛాన్సెస్ ఇవ్వాలి. సో ఒక మ్యాచ్లో ఇషాన్ మలింగాని చూసాం. సో ఈ మ్యాచ్లో ఇతనితో బౌలింగ్ స్టార్ట్ చేయించి ప్యాట్ కమిన్స్తోని కంటిన్యూ చేపిస్తే ఇద్దరు కూడా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. యాక్చువల్గా పవర్ ప్లే వరకు వీళ్ళిద్దరు బౌలింగ్ వేయచ్చు. అండ్ హర్షల్ పటేల్ ఎలాగో ఉన్నాడు మిడిల్ ఓవర్లో. మహమ్మద్ షమీ ప్లేస్లో ఒకవేళ రాహుల్ చహర్ కాకుండా అట్లీస్ట్ జయదేవ్ ఉనాడ్కట్ని తీసుకున్నా కాస్త బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే జయదేవ్ ఉనాడ్కట్ కూడా మంచి పేస్ వేరియేషన్స్. సో ఇవాళ రేపు ఒకటే స్పీడు, అది కూడా 135, 139 వేస్తున్నాడు మహమ్మద్ షమీ. అంత రిథమ్ అండ్ అంత ఇంట్రెస్ట్లో కూడా మహమ్మద్ షమీ ప్రజెంట్గా నాకు చూసినప్పుడు కనిపించట్లేదు. కాబట్టి అతన్ని తీసే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇదివరకున్న నేమ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచైనా రాణిస్తాడని చెప్పి కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది చూడడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో మొత్తానికైతే తీసేస్తారని అనుకుందాం. సో ఈ విధంగా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ అభినవ్ మనోహర్ అండ్ ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ కూడా ఉన్నాడు ఒక మంచి బిగ్ హిట్టర్. నెంబర్ 8 ప్యాట్ కమిన్స్ కూడా ఒక బిగ్ హిట్టరే. నెంబర్ 9 హర్షల్ పటేల్ ఒక బ్యాట్స్మెన్. నిజం చెప్పాలంటే ఒక ఆల్రౌండర్ కేటగిరీలో ఇతడు రిజిస్టర్ అయ్యాడు. సో మొత్తానికైతే బ్యాటింగ్ బాగుంది. ముంబై ఇండియన్స్ వైపు చూస్తే రోహిత్ శర్మ అంతంత మాత్రం ఆడుతున్నాడు, రికల్టన్ కూడా. సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్ అంతలా లేడు. తిలక్ వర్మ ఫెంటాస్టిక్ ఆడుతున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా పర్లేదు ఆల్రౌండర్. అండ్ నామందీర్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. విల్ జాక్స్ ఫామ్లో లేడు. సో ముంబై ఇండియన్స్కున్న కష్టాలు ముంబై ఇండియన్స్కి ఉన్నాయి. వాళ్ళు కూడా పెద్ద స్ట్రాంగ్ అయితే ప్రజెంట్గా కనిపించట్లేదు. ఒక బౌలింగ్లో బూమ్రా ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి ఇతన్ని కూడా బాధొచ్చు అనుకుంటున్నా. ఒకవేళ అతను రెగ్యులర్ బౌలింగ్ వేసేవాడైతే చాలా చాలా డేంజరస్ బౌలర్. కానీ ఇప్పుడు అతను రెగ్యులర్గా వేయట్లేదు కాబట్టి ఇతని బౌలింగ్లో కూడా హిట్టింగ్ చేయొచ్చేమో. సో ఓవరాల్గా చూసుకుంటే దీపక్ చాహర్ కూడా క్లెవర్ బౌలర్. సో ఓపెనర్స్ని దెబ్బ కొట్టించే, బౌల్తో కొట్టించే బౌలర్ అయితే బోల్ట్ అనుకోవచ్చు. బోల్ట్తో స్టార్ట్ చేస్తాడు. అతడు ఆఫ్ స్పిన్ అండ్ రెండు వైపులా ఇన్ అండ్ అవుట్ స్వింగ్ వేస్తాడు అండ్ స్ట్రైట్ వేస్తాడు. ఒక డేంజరస్ బౌలర్. సో ఓవరాల్గా నాకు చూసుకుంటే టఫ్ మ్యాచ్ ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రెండు టీంలు కూడా నిలకడలేవు అండ్ రెండు టీంలు కూడా 6 మ్యాచెస్లో 2 గెలిచి ఉన్నాయి. ఇవాళ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు చాలా ఎక్కువ అవుతాయి.